లగచర్ల హకీంపేటలో భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది. భూసేకరణను సవాల్ చేస్తూ లగచర్ల హకీంపేట గ్రామస్తులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఫార్మా కోసం గతంలో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ఫార్మా కోసం కాకుండా ఇండస్ట్రియల్ పార్కు కోసం మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ హకీంపేట గ్రామానికి చెందిన శివకుమార్, లగచర్లకు చెందిన గోపాల్ నాయక్ తో పాటు మరో 14 మంది పిటిషన్లు దాఖలు చేశారు. హకీంపేటలో 351 ఎకరాలు, లగచర్లలో 110 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్దంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2013 చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా భూసేకరణ చేపడుతున్నారని వాదించారు. నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. అప్పటి వరకు భూసేకరణపై స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. ప్రతివాదులైన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్టీఓ, తహసీల్దార్, టీఎస్, ఐఐసీ, ఎండీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.